ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. దేవుని ఆత్మ మీలో నివసించినలా మీరు ఆత్మ స్వభావం కలవారే కాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. పరిశుద్ధాత్మ మన జీవితంలో ఏడంతల బహిరంగ కార్యములు జరిగించును. నివసించుచున్న ఆత్మ. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనము. ఒక ఖాళీ కట్టడము నీకు సుఖమును కలిగించదు. దానిలో నివసించుకు మునుపు అవసరమైన సామాగ్రి, వంట పాత్రలు మొదలుగునవి సమకూర్చవలెను. అదే విధముగా పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు మనలో నివసించుటకు మనము యోగ్యమైన వారముగా నుండినట్లు చేయును. పరలోకపు రాజు మన హృదయంలో నివసించుటకు మన హృదయములను శరీరములను యోగ్యమైనవిగా నుండినట్లు చేయుటే పరిశుద్ధాత్మ పని. అనగా పరిశుద్ధాత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సుగుణములను మనలోనికి తెచ్చును. యేసు ప్రభు యొక్క సౌందర్యము మనలో కనిపించును. నీవు పరిశుద్ధాత్మకు లోబర్చుకునినచో నీలోని మంచి కార్యములను, ప్రభు పోలికలను అనేకులు చూడగలుగుదురు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.